బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఉత్సాహంగా చూస్తున్నటువంటి ఆడియన్స్ మీకోసం ఎంటర్టైన్మెంట్ అందించడానికి 4 పార్టిసిపెంట్స్ చాలా బాగా తయారై ఇక్కడికి వచ్చారు. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. మనం ఉన్నాము అంటే నేచర్ ఉంది కాబట్టే కదా, ప్రకృతి ఉంది కాబట్టే కదా. సో ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. సంవత్సరంలో ఒక రోజు గుర్తు చేసుకుని వదిలేస్తే ఆ తర్వాత మనం ఉండవు, ప్రకృతి ఉండదు. అందుకని అంత బాగుండాలి అంటే మన నేచర్ కూడా చాలా బాగుండాలి. ఓకే, ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. ప్రమోదం ప్రమోదం. పల్లవి, నా పేరు పల్లవి, నేను వైజాగ్ నుంచి వస్తాను. ఓకే, ఏం చేస్తున్నారు? నేను బిజినెస్ ఉమెన్. ఓకే, ఏం బిజినెస్ చేస్తున్నారు? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే ఏంటి? వాట్ ఇస్ యువర్ ఫీల్డ్? అంటే ఎంఎన్సి క్లయింట్స్ ఉంటారు, వాళ్ళకి మేము బిజినెస్ డెవలప్మెంట్ చేస్తాం. ఓకే, మీరు? నా పేరు పూజిత, నేను తిరుపతి నుంచి వచ్చాను. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎంటెక్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అనుష. నా పేరు అనుష, నేను రాజమండ్రి నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే, రమా. నా పేరు రమాదేవి, నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. మా హస్బెండ్ పేరు సంపత్, నాకు ఒక బుల్లి బాబు, తన పేరు అంతకన్నా పెరగరగా అవుతుంది మరి. ఓకే, బట్ పెద్దగా అయ్యి బాహుబలి అవుతాడు. సరే, పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మనం రౌండ్ మొదలెట్టేద్దాం. ఓకే. కవ్ అండ్ కవ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలగడి పంబ. ఈ రౌండ్ లో మీరు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. 20 seconds టైం ఇస్తాం ఒక్కొక్కళ్ళకి. పూజిత, నీతో మొదలు పెడుతున్నాం. రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బిల్లులు రాసేది ఎవరు? కోతులు. కిరోసిన్ తో ఉపయోగం ఏంటి? తాగడానికి. బ్లాక్ ఇంక్ పెన్ తో రాస్తే ఏమవుతుంది? అంటదు. ఇలియానా జెనీలియాకి ఏమవుతుంది? చెల్లి. మిస్టర్ మేధావిలో ఎంతమంది హీరోలు ఉన్నారు? 10 మంది. కృష్ణార్జున సినిమాలో హీరోలు ఎవరు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాజీవ్ కనకాల. రాజీవ్ కనకాల, సుబ్రహ్మణ్యమా? బిల్లులు రాసేది కోతులు. కిరోసిన్ తో ఉపయోగం ఏమిటి? తాగడానికి. బ్లాక్ ఇంక్ పెన్ తో రాస్తే అంటదు. అదే రాయదు. అది రిలవెంట్ గా లేదా ఆన్సర్? ఓకే. ఇలియానా జెనీలియాకి చెల్లి అవుతుంది. మిస్టర్ మేధావిలో ఎంతమంది హీరోలు? 10 మంది. కృష్ణార్జున సినిమాలో హీరోలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, రాజీవ్ కనకాల అంట. బాగుంది కదా? ఓకే, 5 రాంగ్, 50 పాయింట్లు. మీరేమైనా నన్ను అడగచ్చు. పొడుపు కథ అడుగుతాను. 2 అన్నదమ్ములు ఉంటారు. అన్న ఎక్కడ ఆగితే తమ్ముడు అక్కడే ఆగుతాడు. వాళ్ళిద్దరు ఎవరు? చెప్పులు. కాళ్ళు. కాళ్ళు. నేను ఇంకొక అడుగు ముందుకెళ్ళా. చెప్పులు. రవా, మీరు రెడీయా? ఓకే, రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భారతీయుడు సినిమాలో హీరో ఎవరు? మా ఆయన. రేడియోలో ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. నయనతార ఏ సినిమాలో హీరోయిన్? బాహుబలి. రెడ్ కలర్ అంటే ఏ రంగు? నలుపు. ఖుషి సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. ఏనుక్కి ఎన్ని తొండాలు ఉంటాయి? 6. అలనాటి మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్ ఎవరు? మా అక్క. సోఫాని దేనికోసం వాడతారు? టైమ్ అప్. భారతీయుడు సినిమాలో హీరో మీ ఆయన? అవును. అవునా? రేడియోలో నీళ్ళు వస్తాయంట. అంటే రేడియో ఇట్లా ఆన్ చేయగానే అందులోంచి వాటర్ వచ్చేస్తాయి. ఓకే, మా ఇంట్లో అయితే అలాగే వస్తాయి సుమా. అవునా? అవును. నయనతార ఏ సినిమాలో హీరోయిన్? బాహుబలి. రెడ్ కలర్ అంటే ఏ రంగు? నలుపు. నలుపు. ఖుషి సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. ఏనుక్కి ఎన్ని తొండాలుంటాయి? 6. 6 అంటే ఒక 5 పని చేయకపోయినా ఇంకోటి పని చేస్తుంది కదా, అందుకని. అలనాటి మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్ మీ అక్క. మీరంతా ఆ కాలం వాళ్ళ. 7 రాంగ్, 70 పాయింట్లు. అనుష, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పేపర్ ని తెలుగులో ఏమంటారు? చెత్త కాగితం అంటారు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన తొలి సినిమా ఏది? గంగోత్రి. గోల్కొండ ఏ దేశంలో ఉంది? రాజమండ్రిలో. చార్మినార్ ని దేంతో కట్టారు? చాక్పీస్తో. మధ్య భాగంలో ఏముంటాయి? పాస్. కృష్ణ సినిమాలో హీరో ఎవరు? వాయన. ఆయాసం వస్తే ఏం చేయాలి? టైమ్ అప్. పేపర్ ని తెలుగులో చెత్త కాగితం అంటారు. కాగితం అనే వచ్చిందిగా, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన తొలి సినిమా ఏది? గంగోత్రి. కరెక్ట్ ఆన్సర్. మీకు తెలియకుండానే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. టెన్షన్ లో అప్పుడు రైట్ ఆన్సర్స్ రావు, రాంగ్ వస్తాయి. గోల్కొండ ఏ దేశంలో ఉంది? రాజమండ్రి అనేది ఒక దేశంగా మార్చడం జరిగింది, గమనించాలి. చార్మినార్ ని చాక్ పీస్ తో కట్టారు. మరి కుతుబ్ మినార్ ని పలపంతో కట్టారు. మధ్య భాగంలో ఏముంటాయి? పాస్. ఇవిడ స్కూల్లో కూడా చదవలేదు.
కృష్ణ సినిమాలో హీరో ఎవరు? మీ ఆయన. మా ఆయన 3 రాంగ్ 30 పాయింట్. రెడీ పల్లవి? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్రియతమా అని ఎవరిని పిలుస్తారు? శత్రువుని. ఎటు చూస్తే చంద్రుడు కనిపిస్తాడు. కిందకి చూస్తే. రాఖీ సినిమాలో హీరో ఎవరు? బ్రహ్మానందం. కుక్క దోస్తు ఎవరు? వాళ్ళ అన్నయ్య. శ్రీ ఆంజనేయంలో హీరోయిన్ ఎవరు? కృష్ణ. పుస్తకాలు చదివే వారిని ఏమంటారు? బొరలేని వాళ్ళంట. శ్రీదేవి ఏ సినిమాలో ఉంది? టైమ్ అప్. ప్రియతమ అని శత్రువుని పిలుస్తారు. ఎటు చూస్తే చంద్రుడు కనిపిస్తాడు, కిందకి చూస్తే. రాఖీ సినిమాలో హీరో బ్రహ్మానందం. కుక్క దోస్తు ఎవరు? వాళ్ళ అన్నయ్య. మా అన్నయ్య. రిలవెంట్ గా లేదు. శ్రీ ఆంజనేయంలో హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అంటే కృష్ణ అన్నారు, రిలవెంట్ గా లేదు. పుస్తకాలు చదివేవారిని బుర్రలేని వాళ్ళు అంటారు. 4 రాంగ్ 40 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ లో ముందుగా పల్లవి నీకే ఫేసెస్ చూడు. ఏ బాలకృష్ణ. బి సూర్య. సి సి కాజల్. డి డి అనుష్క. ఫైనల్. ఏ బాలకృష్ణ కరెక్టా? కరెక్ట్. ఓకే, ఏ చూద్దాం. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. సాక్సోఫోన్ వంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుబ్బగే. ఈ బాడీ సొంపాపిడి చీమల్లే నేను నీవంటే. హే లేడీ నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో. టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో. సైక్లోన్ వచ్చిందే పిల్ల. బి నాని. సూర్య. నాని. నాని. మీరు ఏదో ఒకటి నానండి. దిల్ రాజు అనుకుంటున్నాను. బి చూద్దాం. రాజు కరెక్ట్. రాజే కాదు. కాదు నాని. ఓ పేరు మార్చుకున్నారా ఈ మధ్య? నాని. సి కాజల్ అన్నావు. అంజలి. శృతి హాసన్. అనుష. సి అనుష్క. అనుష్క. ఓకే, సి చూద్దాం. అంజలి. రమాదేవి గారి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆవిడ మన ప్రోగ్రామ్ రెగ్యులర్ గా వాచ్ చేస్తున్నట్టున్నారు. అందుకే అయ్యో పాపం రాగానే ఆ స్టెప్పులు అన్ని వేసేసారు ఆవిడ, మనం చెప్పకుండానే. థ్యాంక్ యూ. డి అనుష్క అన్నారు. శృతి హాసన్. శృతి హాసన్. శృతి హాసన్. చూద్దాం. డి సమంత. ఒకటి కరెక్ట్, 10 పాయింట్లు. అనుష చూడండి. ఏ రాజేంద్ర ప్రసాద్. బి చిరంజీవి. సి వచ్చి టాబు. డి వచ్చి శ్రీదేవి. మన చిన్న శ్రీదేవి, పెద్ద శ్రీదేవి కాదు. ఓకే, ఫైనల్. ఏ రాజేంద్ర ప్రసాద్. అవునా? అవును. ఏ చూద్దాము. కరెక్ట్. బి చిరంజీవి. చిరంజీవి. ఓకే, చూద్దాము. ఎస్, చిరంజీవి గారే. ఇది కూడా కరెక్ట్. సి తాబు. ఎనీ డౌట్స్? లేదు. తాబుయేనా? తెలియట్లేదు. ఎవరికైనా తెలుసా సి ఎవరు? తెలియట్లేదు. నాకు స్నేహ అనిపిస్తోంది. స్నేహ. అవును, కరెక్ట్. సి చూద్దాం. ఇంద్రజ. డి శ్రీదేవి. జూనియర్ శ్రీదేవి. జూనియర్ శ్రీదేవి. అవునా? చూద్దాము. డి. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. రమాదేవి చూడండి.
అస్సిన్ ఏ, బి నయనతార, సి శృతి హాసన్, డి జూనియర్ ఎన్టీఆర్. ఫైనల్. నాకు చెప్పినట్లేదు వాళ్ళకి. ఫైనల్. ఫైనల్ సుమా. ఏ అసిన్. అసిన్ అది ఏ. అసిన్. నాకు రకుల్ ప్రీత్ సింగ్ ఏమో అనిపిస్తోంది. ఏ చూద్దామే. రకుల్ ప్రీత్ అండి. ఓకే, తప్పు చెప్పేశారు. బి చూసే ముందు ఇంకో జోక్. కవిత్వం చెప్తాను. చెప్పండి. ప్రేమించే మనసును ప్రేమించు, కానీ ఆ మనసును బాధ పెట్టకు. ప్రపంచంలో నువ్వు ఒకరివి, ఆ ప్రపంచంలో ఎవరికో ఒకరికి నువ్వే ప్రపంచం. ప్రపంచంలో నువ్వు ఒకరివి, కానీ ఎవరో ఒకరికి నువ్వు ప్రపంచం. నెక్స్ట్ నయనతార. బి. నెక్స్ట్ కవిత్వం అడిగా. ఓకే, బి నయనతార. 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 చూద్దాము. వచ్చిందేమో నీ కోసమే, వేచి ఉన్నా నీ కోసం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాటానికే, లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా నీకే, మరదలు పిల్ల ముత్తుల బొమ్మడవుతా. నేను పుట్టిందేమో నీ కోసమే. ఎందుకు నన్ను చూసి వెళ్ళిపోతున్నారు? నేనేమైనా భయపెట్టానా? లేదు. నేను పుట్టింది. ఓకే, సి శృతి హాసన్. శృతి హాసన్. శృతి హాసన్. ఓకే, చూద్దాం. కరెక్ట్. అండ్ డి జూనియర్ ఎన్టీఆర్. కరెక్ట్ అనిపిస్తోందా? రవితేజ. రవితేజ అనిపిస్తోంది నాకు కూడా. చూద్దాము. డి. రవితేజ. రెండు కరెక్ట్, 20 పాయింట్లు. పూజిత చూడండి. ఏ ఎంఎస్ నారాయణ, బి కోవే సరళ, సి డి వచ్చి బ్రహ్మానందం, సి ఆలి. ఫైనల్. ఏ ఎంఎస్ నారాయణ. కరెక్టా? కరెక్టే సుమా. చూద్దామే. కరెక్ట్. బి కోవై సరళ. కరెక్ట్. ఓకే, ఇది కూడా కరెక్టా కదా చూద్దాము. బి. కరెక్ట్. సి. సి ఏంటన్నారు? వెన్నెల కిషోర్. కరెక్ట్. వెన్నెల ఆలి అన్నారు. నేను ఆలి అన్నాను. ఆలి అన్నారు. మీరేమనుకుంటున్నారు? వెన్నెల కిషోరే అనుకుంటున్నారు. వెన్నెల శ్రీనివాస్ అనే వెన్నెల కిషోర్. వెన్నెల కిషోరే. చూద్దాం. సి. రాంగ్. చెప్పుండో. డి బ్రహ్మానందం. కరెక్ట్ సుమా. మూడు కరెక్ట్, 30 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया मैं मिक्स कर दिया मैं फिक्स कर दिया नीतो ने पेल्ली डांडिया You are my darling oh lingo lingo ling what a feeling oh lingo lingo ling You are my darling oh lingo lingo ling what
what a feeling, oh, lingo, lingo, ling. Oh yeah, oh yeah. You my darling, come on the way you are blazing, everything feeling it now. All my crazy feelings are raising, my baby, let it go, loving it now. Don't you love me, baby, now feel me. Every time making the way to my beautiful girl. Darling, darling, feeling, feeling. Come on, baby, beauty, settle this now. बिगनिंग लो टेम्प्ट हो गया प्यारी एंडिंग लो बेंड कर दिया मैं फील्ड कर दिया तू बोल्ड कर दिया मन मैच लाइफ लॉन्ग होल्ड कर दिया You are my darling, oh, lingo, lingo, ling. What a feeling, oh, lingo, lingo, ling. You are my darling, oh, lingo, lingo, ling. What a feeling, oh, lingo, lingo, ling. చప్పట్లు కొట్టండి. రమాదేవి గట్టిగా చప్పట్లు బాగా చేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల తెలుగు వాక్యం ఉల్టా పుల్టాగా వస్తుంది అనమాట. రివర్స్ లో తెలిస్తే బజర్ నొక్కండి. ఒక అక్షరం తప్పుపోకూడదు. బజర్ నొక్కిన 10 సెకండ్ల లోపే సమాధానం చెప్పాలి. మొదటి వాక్యం రమాదేవి. నింగి నుంచి రాలి పడిన నీటి చుక్క. నింగి నుంచి రాలి పడిన నీటి చుక్క. ఇక్కడో కొంచెం తేడా కనిపిస్తుంది, చూద్దాం. నింగి నుంచి రాలి పడే నీటి చుక్క మనదే. సో మీరు చెప్పిన దాంట్లో 2-3 తేడాలు ఉన్నాయి. -10. ఇవాళ పర్యావరణ దినోత్సవం కదా, అందుకని నింగి నుంచి జారిపడిన ప్రతి చుక్క మనదే. ఆహా, ఎంత బాగుంటుందో. ఆ నీటి చుక్క మట్టికి తాకినప్పుడు ఆ వాసన వస్తుంది. ఆహాహా, అదేదో బ్యాక్టీరియాల వల్ల వస్తుందంట అది. అవునా? కొన్ని బ్యాక్టీరియాలు చచ్చిపోయిన వాసన అంట అది. ఏంటి టాస్క్ ఏంటి చెప్తాను. ఇది మీషం పెట్టుకొని ఈ టిక్లీస్ ఉన్నాయి కదా, ఇక్కడ 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 పెట్టుకొని ఈ కొమ్మలు పెట్టుకొని కిలికిలి భాష సాంగ్ ఉంది కదా, దాని మీద ఎవరు బాగా చేస్తే వాళ్ళకి 10 మార్క్స్. అవన్నీ పెట్టుకోమనండి. రండి అందరు, రండి అమ్మా, రండి. మీ ప్రాపర్టీస్ పట్టుకెళ్ళండి. ఒక మీసం, ఒక బొట్టు ప్యాకెట్, ఒక హెడ్ బ్యాండ్. ప్రిపరేషన్ ఫర్ ద కిల్కిలి డాన్స్. ఈవిడైతే భలే సెట్ అయ్యారు. ఫస్ట్ పల్లవి వస్తున్నారు, రండి. బాహా కిలికి రహా కిలికి పిపి ఫిలిఫి జివ్లా క్రోయికి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి బాహా కిలికి రహా కిలికి పిపి ఫిలిఫి జివ్లా క్రోయికి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి భలే కుదిరింది తెలుసా నీకు మీసం. అసలు ఆ మీసాన్ని నువ్వు ఎప్పుడైనా ఇటువైపు వరదలు వచ్చాయనుకో పడవలాగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. మీరు ఏ రాజ్యం నుంచి వచ్చారు? మేము రాజమండ్రి రాజ్యం నుంచి వచ్చాం. మీ మీసం మరి మూతి మీద కూడా పెరిగినట్టుంది. సాంగ్. బాహా కిలికి రహా కిలికి పిపి ఫిలిఫి జివ్లా క్రోయికి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి బాహా కిలికి రహా కిలికి పిపి ఫిలిఫి జివ్లా క్రోయికి ఉన్నోడు నోము ఓ చావో డంబా డంబా బుగో కిలికి మీరు మీసం తింటూ ఉంటారా అప్పుడప్పుడు? ఈవిడ మీసం వేసుకొని నేను విశాఖపట్నం వరకు వెళ్ళి రావచ్చు.
కిలికి డూలి కిలికి పిప్పి ఫిలిఫి జూలా డమ్ముకి ఫిబో సిబో వెన్నో రనో డంబా డంబా బుగో కిలికి సిసి కిలికి డూలి కిలికి పిప్పి ఫిలిఫి జూలా డమ్ముకి ఫిబో సిబో వెన్నో రనో డంబా డంబా బుగో కిలికి. మీ పేరేంటి? ప్రభాస్. ఏ రాజ్యం నుంచి వచ్చారు? బాహుబలి. మహిష్మతి సామ్రాజ్యమా? ఏం చేస్తుంటారు అక్కడ మీరు? మీసాలకు సంపెంగ నూనె రాస్తుంటారా? బాగున్నారా మీ రాజ్యంలో? అందరూ బాగున్నారు. బా, ఎవరికైనా మీసం మూతి మీద మాత్రమే ఉంటుంది, మీకు మూతంతా మీసమే ఉంది. వెళ్ళండి. ఎవరికి ఇస్తారు రామా? పల్లవికి సుమా. అవును, ఆ పక్కన చూడండి, ఆవిడ మీసేమో గడ్డానికి వచ్చింది, హెయిర్ బ్యాండ్ ఏమో వెనక్కి పడిపోయింది, ఏది ఉండాల్సిన చోట లేదు. 10. నెక్స్ట్ చూడండి. పూజిత. పిచ్చుకలు కూడా అంతరించిపోతున్నాయి. అవును, పిచ్చుకలు కూడా అంతరించిపోతున్నాయి. ఇవాళ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చిన్నప్పుడు మనం ఫుడ్ చైన్ అనేది ఒకటి చదువుకున్నాం కదా, అంటే ఒకదానికి ఒకటి లింక్ అయిపోయి ఉన్నాయి అని. కాబట్టి ఏదైనా ఒక లింక్ మనం తీసేస్తే మొత్తం ఆ చైన్ అంతా తెగిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పిచ్చుకలు లాంటివి, అలాగే హనీ బీజు, బటర్ఫ్లైస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన ఈకోసిస్టమ్ లో. ఒకటి ఉంటేనే ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఉంటేనే ఇంకోటి ఉంటుంది, అవి ఉంటేనే మనం ఉంటాం. అన్ని బాగుండేలాగా చూసుకోవాలి. చూద్దాం. పిచ్చుకలు కూడా అంతరించిపోతున్నాయి. కరెక్ట్. 10 పాయింట్. పిచ్చుకలు అంటే స్పారోస్. సరచిలకలు తోడుంటే ఆడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్లు. అసలు ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత కాకులు కూడా బాగా తగ్గిపోయాయి కనిపించడం మనకి. పావురాలు ఒకటి బాగా బతకనేర్చాయి, మనలాగా అపార్ట్మెంట్ లో ఉంటున్నాయి. నెక్స్ట్. పూజిత. గాలి, నీరు, భూమి అన్ని కలుషితం అయ్యాయి, అవుతున్నాయి. గాలి, నీరు, భూమి అన్ని కలుషితం అవుతున్నాయి. చూద్దాం. గాలి, నీరు, భూమి అన్ని కలుషితం అయ్యాయి. నువ్వు మార్చి అవుతున్నాయి అన్నావు. -10. ఎవరికి ఇస్తావు? ప్లీజ్. అనుష. 10. గాలి మనకుండేటువంటి వెహికల్స్ తో, అలాగే మనం ఇళ్లలో వాడేటువంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలతో కలుషితం చేసేస్తున్నాం. ఇక నీటి గురించి చెప్పక్కర్లేదు, ఉండేటువంటి నీరుని చాలా వరకు వృధా చేసేస్తున్నాం. ఇక భూమికైతే మనం పండించేటువంటి పంటలకి ఎన్ని పిచ్చి పిచ్చి మందులు వేసి 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 వాటిని ఏం చేసేస్తున్నామో ఏమిటో. అమ్మా దేవుడా, అందరం కలిసి పర్యావరణాన్ని రక్షిద్దాం. నెక్స్ట్. పూజిత. నీటిని కాపాడాలి, మొక్కలు పెంచాలి. నీటిని కాపాడాలి, మొక్కల్ని పెంచాలి. చూద్దాం. నీటిని కాపాడాలి, మొక్కలు పెంచాలి. కరెక్ట్. 10 పాయింట్. ఇందాక మనం పక్షుల గురించి మాట్లాడాం కదా, మనం జీవించి ఉండడానికి ఉండేటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ రిసోర్సెస్ మొక్కలు. అవే గనక లేకపోతే మనం లేవు. కాబట్టి మొక్కల్ని మనం డెఫినెట్ గా చాలా కాపాడాలి. అపార్ట్మెంట్స్ లో ఉన్నా, ఎక్కడున్నా, రోడ్ వైడనింగ్లు జరుగుతున్నా, ఇప్పుడు ఉన్నట్టుండి ఆ చెట్టుని యాసిటీస్ గా ఇంకొక చోటికి ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరికరాలు కూడా వచ్చేసాయి. కాబట్టి వీలైనంత వరకు ఎన్నో ఏళ్లు పెరిగినటువంటి ఆ చెట్లని నరకకుండా జాగ్రత్త పడాలి, మొక్కలని కాపాడాలి. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఇప్పుడు ఇంకొక డాన్స్. పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరినేనా, పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్ల మబ్బు ఉరినేనా, కళ్ళెర్ర చేసి మెరుపై తరినేనా.
సిరివాన ముచ్చటగా మీరిసే సమయాన అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. పల్లవికి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ పల్లవి. తర్వాత రౌండ్ రాస్కోరా సాంబా. ఇప్పుడు డైలాగ్ రౌండ్. డైలాగ్ వినిపిస్తాము, క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కాలి. డైలాగ్. చెట్లు మొక్కలు గాలి నీరు వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. నేచర్తో పెట్టుకుంటే ఆ చెట్టు అంటే నాకెంత ప్రాణమో బుజ్జి అంటే కూడా అంతే ప్రాణం అమ్మా నాకు. ఈ డైలాగ్ ప్రకారం ఆ పార్క్ లో ఉండే ఎన్ని చెట్లు ముంబైకి ఆక్సిజన్ సప్లై చేస్తున్నాయి? పూజిత 2013. కాదు. పాస్ట్ పల్లవి 2011. కాదు. పాస్ట్ అనూష 2011. ఓకే. కాదు. పాస్ట్ రమ 2020. కాదు. 213. 213 చెట్లు. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎవరు చెప్పలేదు. ఈ డైలాగు జనతా గ్యారేజ్ సినిమాలోది. మరి ఈ చిత్రం డైరెక్టర్ ఎవరు? క్లూ కావాలా? చెప్పు సుమ. ఆయనే మిర్చి సినిమా డైరెక్టర్ కూడా. పూజిత కొరటాల శివ. కొరటాల శివ. కరెక్ట్ ఆన్సర్. 10. ఎవరు చెప్తారు డైలాగ్? చెప్పండి. చెట్లను నీళ్లను కాపాడడం నా పని. 230 చెట్లు ముంబైకి ఆక్సిజన్ ఇస్తున్నాయి. చెట్ల నేచర్ తో పెట్టుకుంటే సూన్. పూజిత. అనుష నెక్స్ట్ డైలాగ్. ఇది నా ఊరు నా దేశం. నా ఊరు శుభ్రంగా ఉండాలి. చెత్త కుండిలో వేయకుండా రోడ్ల మీద వేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఇది రంగారెడ్డి జిల్లా కింద వస్తుందని హైదరాబాద్ వాళ్ళు, కాదు ఇది హైదరాబాద్ కిందే వస్తుందని రంగారెడ్డి జిల్లా వాళ్ళు అనుకుని ఎవరు చెత్తను తీయరు. చెత్త పెరిగిపోతుంది, కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన చెత్తల్లోకి తెల్ల ఎలుకలు వస్తాయి. తెల్ల ఎలుకలు రావడం వల్ల కలరా వస్తుంది. కలరా ఫస్ట్ నిన్ను సోకుతుంది. నీకు కలరా సోకుంది కాబట్టి నీ భార్య నిన్ను వదిలేసి వెళ్లిపోతుంది. అంటే రోజుకి 73 విరోచనాలు, 66 వాంతులు. నీ కాళ్ళు పీక్కుపోతాయి, నీ నాలుక ఎండిపోతుంది. ఈ ఊళ్ళో ఉన్న అందరూ ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతారు. చివరికి డాక్టర్లు కూడా ఈ ఊరికి రావడానికి భయపడతారు. ఈ సంభాషణ ప్రకారం కుళ్ళిపోయిన చెత్తలోకి ఏం వస్తాయి? పల్లవి ఎలుకలు. ఏం ఎలుకలు? కుళ్ళిపోయిన ఎలుకల. కరెక్ట్ గా చెప్పలేదు. అనుష తెల్ల ఎలుకలు. తెల్ల ఎలుకలు కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఎందుకంటే నల్ల ఎలుకలు కూడా రావచ్చు. ఐ వాంట్ ద కలర్ ఆఫ్ ద ఎలుకలు. ఈ సంభాషణ చెప్పిన నటుడు ఎవరు? పూజిత ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ అని పక్కన బ్రహ్మానందం గారు ఉన్నారు. 10. చెప్పండి ముందుగా పల్లవి. ఇది నా దేశం, శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్త కుండీలో వేయకుండా బయట వేస్తే ఏమవుతుంది? తెల్ల ఎలుకలు వస్తాయి. చెత్త కుండీలో వేయకుండా బయట వేస్తే రంగారెడ్డి జిల్లా వాళ్ళు హైదరాబాద్ జిల్లా వాళ్ళు రంగారెడ్డి అని చెత్తను ఎవరు చెత్త వేయకుండా అక్కడే బయట వదిలేసి దానిలోకేమో తెల్ల ఎలుకలు వచ్చి దాని వల్ల మనందరికి కలరా సోకి వ్యాసం రాశారు. పూజిత దేశం మనది, చెత్తని చెత్త కుండీలో పారేయాలి. అలా కాకుండా ఎక్కడంటే అక్కడ పారేయడం వల్ల తెల్ల ఎలుకలు దానిపై వచ్చి దాని నుంచి కలరా, దాని ద్వారా నీ భార్య నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. రోజుకి ఎన్ని విరోచనాలు వాంతులు అవుతాయి? 73, 66. తెలుసు నీకు అంత కరెక్ట్ గా? డైలాగ్ లో ఉంది. అనుష ఇది నా ఊరు నా దేశం, దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల హైదరాబాద్ కింద ఉన్న రంగారెడ్డి జిల్లా వాళ్ళు వదిలేస్తారు. రంగారెడ్డి జిల్లా వాళ్ళు శుభ్రం చేయడం వల్ల హైదరాబాద్ వాళ్ళు వదిలేస్తారు. అలా చేయకపోవడం వల్ల ఏళ్ళు వదిలేస్తారు. అలా చేయడం వల్ల మనకి తెల్ల ఎలుకలు వస్తాయి. అలా తెల్ల ఎలుకలు రావడం వల్ల మీకు కలరా వస్తుంది. కలరా రావడం వల్ల నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఒక్కటి గుర్తులేదు ఆవిడ, మిగిలిందంతా గుర్తుంది. కాబట్టి చెత్త బయట వేయద్దు, పరిశుభ్రంగా ఉంచుదాం. రమా
ఈ దేశం మనది, మనం దీన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాము. చెత్త బయట వేయడం వల్ల రంగారెడ్డి జిల్లా వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు చూసుకుంటారులే వదిలేస్తారు. సుమా నేను చెప్పలేను సుమా. కామెడీ ఉంది ఆవిడకి. ఓకే, సో స్వచ్ఛ భారత్ నినాదం మొదలు పెట్టక ముందు నుంచే మనం చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు స్వచ్ఛ భారత్ మొదలైంది, ఎక్కడికక్కడ పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ ఇంకా చాలా మంది చెత్తబుట్టలు పక్కనే ఉన్నా, జస్ట్ చెయ్యి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉన్నా అక్కడ వరకు చెయ్యి చాపడం కూడా బద్ధకం వేసి అక్కడికక్కడే వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా పరిశుభ్రంగా ఉంచినట్టయితే నానా రోగాలు మనం అరికట్టొచ్చు. అలాగే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన భారతదేశాన్ని చూసి అయ్యో ఏమిటిది ఇలా ఉంది అనుకునేటువంటి పరిస్థితి మనకు కలగకుండా మనం చూసుకోవాలి కదా. మన భారతదేశం నీట్ గా పెట్టుకోవాలి, మనలాగా అందంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ డైలాగ్. చోటు చెప్పండి. మొక్కలు పెంచడం అనేది సైన్స్. అదేనండి, పుస్తకాలు చదువుతారు. పుస్తకాల్లో ఉండదు. బలం కావాలంటే మనకి ఫుడ్ కావాలి, ఫుడ్. వాటికి మట్టి కావాలి, మట్టి. దాహం వేస్తే నీళ్లు కావాలి, నీళ్లు. ఎండగా ఉంటే నీడ కావాలి, నీడ. దుమ్ముగా ఉంటే స్నానం, ఎదగడానికి దారి కావాలి. ఓహో, ఇంతుందా? అన్నిటికీ మించి మొక్కలకి కూడా మనలాగే ప్రేమ కావాలి. ఓహో, ప్రేమ. నేను చెప్పలా మొక్కలు కూడా ప్రేమ కావాలరా, నేను చెప్పలా, నువ్వు విన్నావా? ఈ సంభాషణ ప్రకారం బలం కావాలి అంటే మొక్కలకి ఏం కావాలి? కింద భూమిలో ఏముంటుంది అదే అదే కావాలి. పూజిత. మట్టి. మట్టి కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సంభాషణ చెప్పిన హాస్య నటుడు ఎవరు? రమ. ఆలి. కరెక్ట్, తీసుకోండి 10. చెప్పండి రమ. చెట్లు. చెట్లకి మొక్కలు. మొక్కలకి బలం కావాలంటే జిమ్కి వెళ్ళాలి. మొక్కలు ఎదగాలంటే మట్టి కావాలి, దానికి దుమ్ము పడితే స్నానం చేపియాలి, సున్నిపిండేసి చేపియాలి. మొత్తానికి మొక్కలకి ప్రేమ కావాలి. అబ్బా, లాస్ట్ డేలోకి వెళ్ళిపోయారు. అనుష. మొక్కలు అంటే సైన్స్. అవి ఎదగడానికి మనకి ఫుడ్ కావాలి, ఫుడ్ కావాలంటే మట్టి కావాలి, దుమ్ము పడితే స్నానం చేయించాలి. మొత్తానికి మనకి మొక్కలకి నీళ్లు పోసి వాటిని అందంగా పెంచాలి. పూజిత. మొక్కలంటే సైన్స్. మొక్కల్ని కూడా మనం ప్రేమించాలి. మనకి ఫుడ్ ఎలాగో మొక్కలకి మట్టి అలాగా. ఎండొస్తే స్నానం చేపించాలి. మొత్తానికి ప్రేమగా చూసుకోవాలి. పెళ్లి చేయొద్దా? పల్లవి. మొక్కలు నాటాలి. అయ్యా, నేను వదిలేద్దాం అనుకున్నా. బలం కావాలంటే మట్టి కావాలి, ఎండుంటే నీరు కావాలి, దుమ్ముంటే స్నానం చేయాలి. చేపించాలి. మొక్కలు చాలా మనకు అవసరం, సో మొక్కల్ని ప్రేమించాలి. నెక్స్ట్ డైలాగ్. సరే, ఈ చెట్టు మీద మన పేర్లు ఎందుకు చెక్కారో తెలుసా? ఎందుకు? ఈ చెట్టు నా ఫ్రెండ్, ఈ జామ చెట్టు నా ఫ్రెండ్. నీకు చెట్టు ఫ్రెండా? ఏంటి, చెట్టు ఫ్రెండ్ అన్నానని ఆశ్చర్యపోతున్నావా? ప్రేమతో చేరతీస్తే సృష్టిలో ఏదైనా ఫ్రెండ్ అవుతుంది. ఈ చెట్టుని చిన్నప్పటి నుంచి పెంచాను, అందుకే మన ప్రేమకు గుర్తుగా మన పేర్లు చెరిగిపోకుండా దీని మీద చెక్కాను. అయితే మీ ఫ్రెండ్ సాక్షిగా కలిసిన మన చేతులు కలకాలం ఇలాగే ఉండాలి, ఎప్పటికీ విడిపోకూడదు. ఈ సంభాషణ ప్రకారం చెట్టు ఆమెకి ఏమవుతుంది? రమ. ఫ్రెండ్ అవుతుంది. కరెక్ట్, 10 పాయింట్లు. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? పూజిత. పెళ్లి సందడి. ఎస్, 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. 130, 100. అనుష. 60. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్, మీరు వచ్చి రింగ్ లో నిలబడండి,
ఈ గ్లాస్ ఇక్కడ పెట్టుకోండి, ఈ థర్మకోల్ వైపు ఇలా పట్టుకోండి, దీన్ని ఇలా తిరగేసి దీన్ని మళ్ళీ ఇలాగే పట్టుకొని థర్మకోల్ వైపే దీన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈత అవతలకి గో 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 గో. ఇలా పడిపోతే వదిలేసేయాలి. మళ్ళీ వచ్చేసి రింగులో నిలబడి ఇంకొక ఫ్రెష్ గ్లాస్ తీసుకొని పెట్టి దీన్ని 2 చేతులతో కూడా మీరు పట్టుకోవచ్చు. వి డోంట్ మైండ్. దాటించినందుకు 10 పాయింట్లు, ఇది అటు తిరగేసి పట్టుకున్నందుకు కూడా 10 పాయింట్లు వస్తాయి. మధ్యలో ఒకవేళ గ్లాస్ పడిపోయింది అనుకోండి, మీరు ఇలా పట్టుకున్నందుకు కూడా పాయింట్లు రావు. ఈ 2 అయితేనే పాయింట్లు. ఒక టైం ఆఫ్ టైం కి ఉన్నట్టయితే మీకు పట్టుకున్నందుకు కూడా పాయింట్లు ఇస్తాయి. 1 2 3 గో. నలభై పాయింట్లు వచ్చేసాయి. టైమ్ అప్. 20 40 60 80 100 120. రెడీ 1 2 3 గో. అయ్యో, ఎగరేసిన దానికి కూడా పాయింట్ రాలేదు. ఇప్పుడు గ్లాస్ పడిపోయింది కాబట్టి దీనికి వచ్చాయి 20. టైమ్ అప్. ఒక గ్లాస్ పడిపోయింది కాబట్టి పట్టుకున్న బాటిల్ కూడా పాయింట్లు లేవు. 20 40 60 80 100. రెడీ 1 2 3 గో. టైమ్ అప్. 20 40 60 80 100 120 పాయింట్లు. రమా, హైదరాబాద్ గెలవాలంటే టార్గెట్ 160. లేదంటే ఇవాళ గెలిచేది ఎవరు? మన చిత్తూరు జిల్లా వాళ్ళు. రెడీ 1 2 3 గో.
టైమ్ అప్ 20, 40, 60, 80, 100 100 ప్లస్ ఇది తిప్పినందుకు పాయింట్లు ఇవ్వచ్చు కదా. 110 పాయింట్లు వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ రమా. ఇవాళ విన్నర్ చిత్తూరు పూజిత. ఆకాశం తస్సదీయ అమ్మకానికేడితే ఆరేట్టు ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం. పిచ్చిలో వీక్సుని చూద్దాం, రచ్చరం బోలా చేద్దాం. స్వర్గమే కనిపిస్తుంటే తగుతూ గాలిలో తేలుతూ. కంగ్రాచులేషన్స్, ఎయిర్ కూలర్ గెలుచుకున్నావు. ఈ రోజు చిత్తూరు జిల్లా, నెక్స్ట్ ఏ జిల్లాను తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బాయ్ బాయ్. ప్రభాస్ కండలు నచ్చాయి, ఫ్లాట్ అయిపోయా. కనిపించని కళ్ళతో కనిపించని శత్రువులతో యుద్ధం చేస్తున్నాను నేను. ఏవి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నువ్వు పీక కోసేంత వరకు మరి నేను వెయిట్ చేస్తూ ఉంటాను అనుకుంటున్నావా? నీ కోసం నేను ఇన్నేళ్ల నుంచి ఆగాను. ఈ నేల మా అన్నయ్య నెత్తురుతో తడిసినటువంటి నేల. నిన్ను కూడా నేను మట్టి కలపకపోతే నా పేరు ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు. ఏ క్యారెక్టర్ వేస్తున్నావో, ఎవరి డైలాగ్ మాట్లాడుతున్నావో ఆలోచించుకొని మాట్లాడు. నేను సింహం లాంటోడిని. నేను సర్కస్ కంపెనీ రన్ చేస్తా పద.